రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ సంస్థల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎంబి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం విశాఖ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యారంగంలో ప్రైవేటు పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి ఆయా నివేదికను విద్యాశాఖ మంత్రి బసవ సత్యనారాయణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ సందర్భంగానే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రజా సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అత్యుద్యమికవేత్త రాజశేఖర్ తో పాటు పలువురు నేతలు అసోసియేషన్ సభ్యులు అధికంగా పాల్గొన్నారు. అపుస్మా 49వ ఈసీ మీటింగ్ జరుగుతున్నది. 26 జిల్లాల నుంచి కూడా ఈసీ మెంబర్స్ అంతా రావడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి సమస్యల గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా సమస్యలు పరిష్కరించుకునేవి ఏమున్నాయి అన్నీ కూడా ఈరోజు ఉదయం 10:30 నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగు ప్రధానంగా విద్యాశాఖ మంత్రి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు హాజరవుతున్నారు. ఆయన కూడా మన సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని సమస్యల గురించి తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా ఆయన దాదాపు 3 years to 8 years ఫైల్ కూడా జీవో కూడా రావడం జరిగింది. అలాగే 3 years ఉండేది ముందు తీసుకున్న వాళ్ళకు కూడా 8 years ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా పరిష్కరించేదానికి ప్రైవేట్ సెక్టర్ టీములంతా కూడా ఒకసారి విద్యాశాఖ మంత్రి వర్యులు, కమిషనరు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చోబెట్టి ఈ సమస్యలు పరిష్కరించుకునేదానికి మేము కృషి చేస్తాము. కాబట్టి నలుమూల నుంచి వచ్చినటువంటి కరస్పాండెంట్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నేతాజీ సుబ్బారెడ్డి, అపస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు నుంచి వచ్చున్నాం. మరి స్టేట్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత మరి ప్రైవేట్ స్కూళ్ళకు నేను సైతం అని చెప్పి భరోసాగా ఉంటూ చాలా సమస్యలను సాల్వ్ చేశారు. మరి బై లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎమ్మెల్సీగా కూడా వారు మా స్టేట్ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు. అదైన తర్వాత ఇంకా మాకు సీఎం గారితో కలిసి యాక్సెస్ లేదా అఫీషియల్స్ తోటి ఆఫీస్తో కలిసి యాక్సెస్ బాగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా, మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఈ 3 years నుంచి 8 years కానీ లేదా రిమైనింగ్ చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సాల్వ్ చేశారు. ఇప్పుడు నిన్న కూడా మన సీఎం గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు. ఈరోజు స్టేట్ మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. దాదాపు 500 నుంచి 600 మంది దాకా 26 జిల్లాల నుంచి వచ్చినారు. మరి మినిస్టర్ గారు కూడా వస్తారని చెప్పారు. వారు వచ్చిన తర్వాత వారి నోటీస్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్లి సాల్వ్ చేసుకుంటాం. మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ అందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేస్తారు. అవన్నీ మా అధ్యక్షులు వారు నోట్ చేసుకొని వాటికి సమాధానం చెప్పడం, ఇంకేమైనా కొన్ని చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వెంటనే ఆయన చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.